అందరికీ నమస్తే అండి. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి తన కొడుక్కి గన్ ఉంది, బుల్లెట్ ఉంది, పవర్ ఉంది, రేంజ్ ఉందని చెప్పేసి అని మాట్లాడాడు. ఈరోజు జోగి రమేష్ కోడలు జోగి రాజీవ్ భార్య ఆవిడ స్పష్టంగా చెప్తుంది, జోగి రాజీవ్కి ఈ సమస్య ఉంది అంటే తను ఫిజికల్గా అన్ఫిట్ అనే సంగతి కుటుంబ సభ్యులకి ముందే తెలిసి నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారని చెప్పేసి అని జోగి రమేష్ కోడలు మాట్లాడుతుంది. ఒకసారి ఈవిడేం మాట్లాడుతుందో వినిపిస్తామనంటే, ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లమ్ ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది. చెప్పు దీనికి సమాధానం జోగి రమేషే చెప్పాలి. నేను పెద్ద పెద్ద డైలాగులు ఎంత పెద్ద డైలాగులు కొట్టాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి. చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. అయ్యి బాబాయ్, మా అబ్బాయి మామూలుడు కాదండి, పెద్ద పనుడు, అరుంధతి సినిమాలో పశుపతులు అంటాడు, నాగిని డ్యాన్స్ ఆడించేస్తాడు. ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. వినిపిస్తాను చూడండి. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హైయర్ చేసుకున్నా. చూసారు కదా, నువ్వు అడగాలి. ఈ పనుడు ఎంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడో. మరి అట్ట కాదే జోగి రమేష్, కొడుకు మడత కాజా అని చెప్పేసి మనకు ముందే తెలిసినప్పుడు అన్నీ తెలిసి ఆ ఆడపిల్ల గొంతు ఎందుకు కోసారు? పెళ్లి చేయకుండా ఉంటే అయిపోయేది కదా. పెళ్లి చేసింది కాకుండా, మీరు ఆ అమ్మాయి గొంతు కోసింది కాకుండా అదనపు కట్నం కోసం పైగా వేధించడం ఒకటి, ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేయడం, అది కాకుండా మీరు క్రైస్తవులు అని చెప్పేసి ముందు చెప్పకపోవడం, ఇన్ని దారుణాలు చేసిన తర్వాత మీడియా మిమ్మల్ని ప్రశ్నించుకుంటా ఎలా ఉంటుందండి? ఇప్పుడు సమాధానం చెప్పు. నీ కొడుకు కాపరానికి పనికిరాడు, అదొక స్పెషల్ కేటగిరీ, అదొక సపరేట్ పీస్ అది అని మీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చి పెళ్లి చేసావు? మేము అడగట్లా, మీ కోడలు మేఘన అడుగుతుంది. నువ్వు కూతురుతో సమానంగా చూసుకునే మేఘన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అబ్బాయి ఫిజికల్గా అన్ఫిట్, తేడాగాడు అని చెప్పేసి ముందే తెలుసు కుటుంబం అంతా, ఈ పెళ్ళి నిలబడేది కాదని చెప్పేసి వాళ్ళకి తెలిసే మా గొంతు కోసాడు. దీనికి సమాధానం చెప్పమని చెప్పేసి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పు. నేను పెద్ద పెద్ద డైలాగులు కొట్టా కదా. మా అబ్బాయి పశుపతి అంటే పాత సినిమాలో గిరిబాబులు అంటాడంటే ఆ క్యారెక్టర్లు అంటాడు. ఇక్కడ నాగిని డ్యాన్స్ ఆడేస్తాడు, బుసలు కొట్టేస్తాడన్నావు కదా. వచ్చి సమాధానం చెప్పు. ఎంత దారుణం చేస్తే ఎవడ మాట్లాడకూడదా? బాగా ఎవడన్నా మాట్లాడితే పెద్ద పెద్ద డైలాగులా, పెద్ద పెద్ద మొదల మాటలా, దానికి సమాధానం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. డైలాగులు కాదు, పంచి డైలాగులు కాదు కావాల్సింది, స్పష్టంగా ఒకటే ఆన్సరు. నీ కొడుకు మడత కాజా అని తెలిసినప్పుడు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చి అలా పెళ్లి చేసావు. దానికి సమాధానం చెప్పి ఇంకేం వద్దు.